సో పవన్ కళ్యాణ్ గారి మీద కుట్ర జరుగుతున్నట్టు కొన్ని రోజులుగా వార్తలు వస్తుంది, దాన్ని ఎలా చూడొస్తుంటారు? పవన్ కళ్యాణ్ రాజకీయానికి అడుగుపెట్టినప్పటి నుంచి కూడా కుట్రలు జరుగుతూనే ఉన్నాయి. కానీ ఎవడో ఆ కుట్రలో పక్కన పెట్టాడు, ఆయన విజయబావుట ఎగరేశాడు. అది అలాగే ఇప్పుడు మనకి హరిహర వీరమ్మలు సినిమాని జూన్ 12న రిలీజ్ చేస్తున్నామని చెప్పి అనౌన్స్ చేసిన తర్వాత కొంతమంది సినీ ప్రముఖులు, కొంతమంది రాజకీయ నాయకులు అందరూ కలిసి కుట్రలు, కుతంత్రాలు, దుర్మార్గాలు పన్ని జూన్ 12న సినిమాలు బంద్ అని చెప్పి ప్రకటించారు. అది ఎలా ఉంటుంది? తప్పు కదా. ఇంకోటి ఏంటంటే జనసేన పార్టీలో కూడా ఎవడో ఉన్నాడని తెలిసి అత్తి సత్యనారాయణ ఎవడో ఉన్నాడని చెప్పి వాడిని కూడా పార్టీ నుంచి బహిష్కరించారు, సస్పెండ్ చేశారు పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ సినిమాను ఆపేంత సత్తా డిస్ట్రిబ్యూటర్లకు ఉందా మరి? ఒకప్పుడు చేశారు కదా భీమ్లా నాయక్ సినిమాని, అలాగే అది మంచి హిట్ సినిమా, హిట్ అయ్యింది. బ్లాక్లో ఆ రోజుల్లో జగన్ రెడ్డి బ్లాక్లో ఎంఆర్ఓల్ని విఆర్ఓల్ని పెట్టి అతి తక్కువ రేట్లకి టికెట్లు అమ్మించాడు. అయినా సరే ఆ సినిమా సూపర్ హిట్ అయింది, మంచి కలెక్షన్లు వసూలు చేసుకుంది. ఇవాళ ఏంటంటే మంచి వాళ్ళని ఎదగనివ్వరు. ముఖ్యంగా మీ అందరికీ తెలుసు పవన్ కళ్యాణ్ గురించి. ఇప్పుడు ఆయన దేశంలోనే నిజాయితీ పరుడుగా నెంబర్ 1, నిజాయితీ పరుడుగా, నీతి నిజాయితీలు మంచి మానవత్వానికి సంబంధించిన సర్వేలో ఆయన దేశంలోనే నెంబర్ 1గా అయ్యాడు. ఇంకోటి అంటే ప్రజాదరణలో మోడీ గారి తర్వాత సెకండ్ ఉన్నాడు. మీకు అన్నీ తెలుసు. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో నిన్న మొన్నటి దాకా రోడ్లు లేవు. ఇవాళ రోడ్ల మీద హ్యాపీగా తిరుగుతున్నారు జనం. వన్ ఇయర్లో రోడ్లు వేయించాడు. గ్రామ పంచాయతీని సర్వనాశనం చేశాడు మన జగన్ రెడ్డి. అట్లాంటిది గ్రామ పంచాయతీలకి ఫండ్స్ ఇస్తున్నాడు. అర్థమైందా? ఊర్లో ఆయన నియోజకవర్గం కాదది. పాపం పేద ప్రజలు ఆ అవస్థలు చూడలేక చెప్పులు కొనిపించాడు. మన పశువులు అది మీరు అలా అడగటం అది కరెక్ట్ కాదు. ఎందుకంటే చిన్న విషయం. నెక్స్ట్ కొనిపించవచ్చు, కొనిపించి చేయొచ్చు. ఎందుకంటే మీరు పార్టీల వైజ్గా ఇంకో విధంగా నన్ను ఇంటర్వ్యూ చేయకండి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఒక వ్యక్తిత్వాన్ని దృష్టిలో పెట్టుకోండి. ఆయన కొనిచ్చాడు, నెక్స్ట్ కొనియొచ్చు, ఏదైనా చేయొచ్చు. అయితే ఇప్పుడు మెగా అభిమానులకి అలానే ఇప్పుడు ఐకాన్ అభిమానులకి గతంలో గొడవలు జరిగింది కదా, సార్ దృష్టిలో పెట్టుకుని వాళ్ళు ఏమన్నా చేస్తున్నారని ఇప్పుడు మెగా అభిమానులు ఎక్కువగా క్వశ్చన్స్ వస్తున్నాయి. లేదు, అది వాళ్ళ అరవింద్ గారు చెప్పేశారు. ఎదురైదా అరవింద్ గారి మీద కూడా కొంత ఉంటుంటాయి. అట్లాంటిది నేను ఎప్పటి నుంచి చెప్తున్నా, వాళ్ళ కుటుంబం ఒకే కుటుంబం. అర్థమైందా? బయట జనం అనుకుంటారు తప్ప వాళ్ళు ఒకటే కుటుంబం. అది మొన్న ఎలాగో నిన్న చెప్పేశారు అరవింద్ గారు. ఎందుకంటే నా సినిమాలు 15 ఉన్నాయి, ఆ నలుగురిలో నేను లేను. పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న డిసిషన్ మంచిదే అని చెప్పేసి ఆయన చెప్పేశాడు. ఆయన ప్రాబ్లం లేదు. అలాగే దిల్ రాజు గారు కూడా ఆయన నాకు 30 థియేటర్లు ఉన్నాయి, నాకు ఆ విషయం తెలియదు, మేము ఆయన సినిమాలు ఆపమని ఆయన చెప్పేశాడు. ఇంకా మిగతా ఎవరున్నారో కానీ వాళ్ళందరూ బయటకు వస్తారు. వాళ్ళని మేమేం చేస్తాం, అభిమానులుగా చేసి చూపిస్తాం. ఎందుకంటే మేము ఛానల్ నుంచి చూస్తున్నాం మంచిగా ఆయన క్రమశిక్షణలో ఆయన అభిమానులుగా ఆయన కట్టుబడి ఉన్నాము. ఈసారి మాత్రం ఎన్నో 5 ఏళ్ల నుంచి దాదాపు హరిహర వీరమ్మల గురించి, ఉస్తాద్ భగత్ సింగ్ గురించి, ఓజీ గురించి వెయిట్ చేస్తున్నాము. వాటికి ఎవడడ్డొచ్చినా ఇక ఆ కథ వేరే ఉంటది, నేను చెప్పను. ఎవడు పరిపాలన కాదు, మీకు చెప్తున్నా, పరిపాలన వేళదని కాదు. తప్పుంటే ఆయన సినిమా ఒప్పుకుంటాడు, ఆపినా ఒప్పుకుంటాడు పవన్ కళ్యాణ్ గారు. అర్థమైందా? అది స్వాతంత్రానికి ముందు మన దేశంపై దండయాత్రలు చేసిన వాళ్ళ మీద తిరుగుబాటు చేసిన ఒక విప్లవ యోధుడు చరిత్ర అది. దాన్ని ఎవడో ఆపకూడదు. ఆడెవడో పేర్లేని నానిగాడు. వాళ్ళ నాన్న పేరుని కృష్ణమూర్తి గారు. మీరు చిన్నవాళ్ళు, మీకు తెలియదు. ఆయన ముక్కుసూటిగా పోయేవాడు. వీడు ప్రతి దాంట్లో పెడతాడు. అది ఫ్లాప్ సినిమా. ఒరే నానిగా, నువ్వు కానీ ఈ వీడియోలు చూస్తే నువ్వు ఇటు అటు పెద్ద వేదాంతలాగా, పెద్ద మేధావిలాగా ఏదేదో మాట్లాడుతుంటావు. 5 నిమిషాలకు ఒక పదం. ఇదిగో నేను తడుముకోకుండా మాట్లాడుతున్నా. అర్థమైందా? నీకు నిజంగా బందర్లోనే కొట్టే పరిస్థితులు వస్తాయి, గుర్తుపెట్టుకో. ప్రతిదానికి పెద్ద పుడింగాళ్ళలాగా వచ్చేస్తావేంట్రా నువ్వు ప్రెస్ మీట్లు పెట్టి? సినిమా ఫ్లాప్ ఏంట్రా? నీదైనా ఎవరినైనా చెడిపోవాలని కోరుకోకూడదు, బాగుపడాలని కోరుకోవాలి. ఎవరి సినిమాలైనా ఆపకూడదు. తప్పుంటే ఎవరినైనా సరే శిక్షించాలి, మంచి ఉంటే రక్షించాలి. అంతేగాని మీ ఇష్టం వచ్చిన రాజకీయాలు చేయకండి రా. నెక్స్ట్ ఫ్యూచర్లో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మూవీస్ అయితే ఆగిపోతున్నాయి కదా, సో ఎట్లా అనిపిస్తుంది మీకు? ఆయన మూవీస్లో ఉంటేనే బెటర్ అంటారా, లేకుంటే రాజకీయాల్లో ఉంటే బెటర్? ఆయన మూవీస్ తీస్తాడు, అప్పుడప్పుడు ఆయన మూవీస్ తీస్తారు. ఇంకోటి అంటే రాజకీయ పరంగా ఆయన ఎక్కడికో ఎదుగుతారు. ఎందుకంటే రాష్ట్రం కోసం, ఇవాళ దేశం కోసం ఎంతో చాలా కష్టపడుతున్నాడు. ఇవాళ ఎందుకంటే నేను అభిమానం ఎందుకని అంటే ఆయనకన్నా నేను కొంచెం పెద్దోడినే. ఆయన నిజాయితీ, ఆయన మంచితనం. ఎందుకంటే ఒక్కొక్కడు ఒక్కొక్క కులం గురించి మాట్లాడతాడు, విమర్శిస్తాడు. ఆయన అలా మాట్లాడు, అన్ని కులాలని కలుపుకుపోతాడు. ఒక్కొక్కడు ఒక్కొక్క మతం గురించి మాట్లాడతాడు. కానీ అన్ని మతాలు సమానమే అంటాడు. తన సనాతన ధర్మాన్ని తన ముందుకు తీసుకెళ్ళడానికి చూస్తాడు. అయితే ఇప్పుడు ప్రజా శ్రేయస్ కోసం రాజకీయాల్లోకి వచ్చారు కదా, సో అయితే ఇంకా మూవీలు అవసరం అంటారా అని కొంతమంది కామెంట్ చేస్తున్నారు. మెసేజ్ పరంగా ఏదైనా తీసి జనానికి చూపించాలి, చేయాలంటే అప్పుడొకటి ఏదైనా చేస్తా ఉంటే మంచిది. అయితే ఇందాక మీరు మాట్లాడుతా మోదీ గారి తర్వాత పవన్ కళ్యాణ్ గారు అన్నారు కదా, సో నెక్స్ట్ బీజేపీలో ప్రధాన పాత్ర పోషించబోతున్నారు పవన్ కళ్యాణ్ గారు అని అనుకోవచ్చా? బీజేపీ అనేది
కూటమి జనసేన పార్టీ బీజేపీ అనేది అది వేరే ఆల్టర్నేటివ్. ఎలా అంటే మెయిన్ జనసేన, ఎందుకంటే జనం కోసం పుట్టింది జనసేన, అర్థమైందా? అది ఎందుకంటే దేశభక్తి ఆయనకు ఉంది. ఆ తర్వాత ఆ స్థానం మీరు మోడీ గారు ఇస్తారు, దేశ ప్రజలు ఇస్తారు. ఎలా వస్తుందో అనేది ప్రజలే నిర్ణయిస్తారు. బ్రో, ఈ సినిమా థియేటర్ల ప్రొడ్యూసర్లు అందరూ అవును అసలు పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమాను నడవకుండా చేస్తామని చెప్పేసి అంటున్నారంట. దీనిపై మీ అభిప్రాయం ఏంటి? మరి ఎందుకు అట్లా అర్థం కావట్లేదు మళ్ళీ, అంటే ఆయన మీద కుల్లా లేకపోతే ఇంకోటి అర్థం కావట్లేదు. ఒకప్పుడు మన సినిమా ఇండస్ట్రీ నుంచే కదా ఆయన వెళ్ళిండేది. అంతేకాకుండా సినిమా ఇండస్ట్రీలో ఎవరైనా కష్టాలు పడుతుంటే వాళ్ళకి అంతో ఎంతో సహాయం చేసి ముందస్తుగా ఉండేటోడు ఆయన ఉన్నాడు. దాని తర్వాత ఓకే, ఇప్పుడు డిప్యూటీ సీఎం అన్నాడు ఆయన ఒక కుళ్ళుతోట లేకపోతే ఏంటో అర్థం కావట్లేదు. మరి ఇంతమందిగా ఆడనిచ్చినారు కదా, ఇప్పుడు చిన్న చిన్న హీరోలు కూడా ఆడనిస్తూ ఉన్నారు. ఎందుకు ఆడనిట్లేదు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ థింగ్ అంటే ఆయన మీద ఇప్పుడు ఎదిగిపోతాయి. ఆయన ఎదిగిపోయాడు, మీరు తొక్కాల్సిన అవసరం లేదు. నేను కాకపోతే ఏంటంటే సినిమా మీద అభిమానం, ఆయన మీద అభిమానంతో కాదు సినిమా మీద అభిమానంతో చెప్తా ఉన్నా. ఒక సినిమా కష్టపడితే ఒక డైరెక్టరు, ఒక ప్రొడ్యూసర్, ఒక ప్రొడక్షన్, ఒక జూనియర్ ఆర్టిస్టులు ఎంతోమంది కష్టపడితే తప్ప ఒక సినిమా అవుట్పుట్ అనేది బయట రాదనమాట. అవి థియేటర్లో రిలీజ్ చేస్తేనే కదా వాళ్ళకి ఏవైతే ప్రొడ్యూసర్ డబ్బులు పెట్టినాడో ఆ డబ్బులు వచ్చేది. ఈ థియేటర్లోనే ఆడిపోతే డబ్బులు ఎందుకు వస్తుంది? మన సినిమా ప్రేమికులు ఎందుకు అవుతాము? ఒక సినిమా ప్రొడ్యూసర్ మనం చేసేటప్పుడు ఆ ప్రొడ్యూసర్ డబ్బులు పెడితే దానికి రావాలని కోరుకుంటాడు కదా, అది చాలా తప్పనమాట. దీని మీద ఏమైనా రాజకీయ కుట్ర నడుస్తుంది? అదే ఉన్నట్టుంది భయ్య. ఎందుకంటే ఈయన డిప్యూటీ సీఎం అయినా కూడా మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు ఒక్కరు కూడా వచ్చి ఆయన అడగలేదంట. అర్థమైందా? ఒక డైరెక్టర్ కానీ ఒక ప్రొడ్యూసర్ కానీ ఇలా మాకు ఇది కావాలి, మాకు రికార్డు ఉంది అని అడగలేదు. ఇది కంపల్సరీ కుట్రలాగే ఉంది. కాకపోతే ఆయన మీద ఎన్ని చేసినా కూడా నెగిటివ్ తీసుకొచ్చినా కూడా ఆయన సినిమా అయితే ఏదో విధంగా కంపల్సరీ ఒక్క థియేటర్లో ఉన్నా కూడా ఎంతమంది టీఎస్ ఏపీలో ఉన్న వాళ్ళు మొత్తం పోయి చూస్తారు. అంటే రాజకీయంగా డిప్యూటీ సీఎం హోదాలో ఉండి ఈ సినిమాని ప్రమోట్ చేస్తున్నాడు పవన్ కళ్యాణ్ అని చెప్పేసి కొన్ని వాదనలు వినిపిస్తూ ఉన్నాయి. మరి దీని గురించి ఏం చెప్తారు? అయితే ఈయనకి వేరే ఆప్షన్ లేదనమాట, వేరే సోర్స్ లేదనమాట. ఏంటి? సినిమాలు చేసుకోవడం, సినిమాల్లో వచ్చిన డబ్బులు ఏవైతే ఉన్నాయో ఆ డబ్బులు ఆయన దగ్గర పెట్టుకోవడం. దాని తర్వాత ఎవరైతే కష్టాలు ఉన్నారో, ఎవరైతే పైల్గామ్ చనిపోయారు వాళ్ళకి ఇచ్చాడు. దాని తర్వాత మొన్న మురళీ నాయక్ గారు ఆయన చనిపోయారు, ఆయనకి పర్సనల్ డబ్బులు ఇస్తూ ఉన్నాడు. ఎవరు ఏ రాజకీయ నాయకుడు చేయనంత విధంగా చేస్తూ ఉన్నారు. ఇంత మంచి చేసినా కూడా ఆయన దాచుకోవట్లేదు. అర్థమైందా? వెనకలేసుకోవట్లేదు, దాచుకోవట్లేదు, బ్లాక్ మనీలో చేసుకోవట్లేదు. ఇంత మంచి చేతనా కూడా అందరికి తెలిసే ఆ విషయాలు. కానీ ఆయన ఎందుకు ప్రతి ఎదుగుదలకి ఎందుకు అలా తొక్కేస్తున్నారో అర్థం కావట్లేదు. చాలా బాధాకరం ఇదైతే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మరి ఎట్లా మీ పరిస్థితి ఏంది? మరి ఫ్యాన్ల పరిస్థితి ఏంది? మరి ఈ సినిమాలు ఆడనీయకుండా చెప్తాను కదా గురు, కంపల్సరీ ఒక్క థియేటర్ ఉన్నా కూడా, టీఎస్లో ఉన్నా ఇంకో చోట ఉన్నా కూడా ఆడిపోయి తండాలు పోయి టికెట్ దొరుకుతాయి, ఆడ పడిగాపులు కాసి కంపల్సరీ అయితే చూద్దాం. కాకపోతే ఓకే, ఇది డిస్టర్బెన్స్ అంతా అయిపోతుంది కంపల్సరీ. ఎందుకంటే ఆయన సినిమా రంగం నుంచి వచ్చిన వాళ్ళకు ఉంటాయి. డిస్కషన్ అయిపోయిన తర్వాత ప్రతి ఒక్క థియేటర్లోనూ మా అన్న సినిమా ఆడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. పవన్ కళ్యాణ్ సినిమాని ఆపేంత సత్తా ఈ ప్రొడ్యూసర్లకు ఉందంటావా? మరి అది అవంతా మనకైతే తెలియదు కానీ చూడాలి మరి. ఓకే, కంపల్సరీ డిస్కషన్ అయితే దే విల్ డిస్కస్. ఆఫ్టర్ దట్ దే విల్ రిలీజ్ ద మూవీ.